హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా వీడియోని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. దయచేసి నా లాంగ్ వీడియోని కూడా చూడండి అని నా ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి వీడియోలు కావాలి అంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో పెడితే నేను అది చేస్తానండి. ఎందుకంటే నేను చేసే వీడియోలే మీకోసం కాబట్టి మీకు ఏ టాపిక్ కావాలో నాకు కింద కామెంట్స్లో పెట్టండి, నేను అదే చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ రీడింగ్ ఏంటంటే మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది. సో మీ పర్సన్ ఎనర్జీని తీసుకుందామంటే మీ పర్సన్ నేమ్ని ఒక 3 times తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేస్తున్నారు. ఇంప్రెస్ మీ ఎనర్జీ. ద సన్. ఇద్దరు పాజిటివ్గా ఉన్నారండి. మీ పర్సన్ పాజిటివ్గా ఉన్నారు మీ పట్ల, మీరు వాళ్ళ పట్ల పాజిటివ్గా కనబడుతున్నారు నాకు. ఏంటి అంటే కనుక మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో తన లైఫ్లో ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని మొత్తం దూరం చేసుకోవాలి. సో థింకింగ్ ఏంటి అంటే దేవుని మీద వాళ్ళు ఎక్కువ కొద్దిగా భక్తి పెరిగి ఉంటుంది, లేదంటే దేవుణ్ణి నమ్మడం అనేది అలవాటు చేసుకొని ఉంటారు. అది మీ వల్ల కూడా కావచ్చు. మేబీ కొంతమంది వాళ్ళు మీరు ఎంట్రీ కాకముందు వాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నారు. సో డివైన్ని ప్రే చేస్తున్నారు. తన దగ్గర ఉన్న నెగిటివిటీ అంటే తొలగిస్తున్నారు. మీ మీద ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో అంతా కనబడుతున్నారండి వాళ్ళు. మీరు ఏంటి అంటే కనుక చాలామంది మీరు కూడా యోగా, మెడిటేషన్, మీ హెల్త్ కాన్షియస్ కానీ, మీ ఫిట్నెస్ కానీ, సో మీ కెరీర్ కానీ, సో మీరైతే ప్రజెంట్ అయితే ఫోకస్ అంతా మీ కెరీర్ మీద, మీ బాడీ మీద, సో ఆ విధంగా పెట్టినట్టు అనిపిస్తుంది. మీరు కూడా న్యూ చేంజెస్ కోరుకుంటున్నారు మీ లైఫ్లో. అది రిలేషన్షిప్ అయినా కావచ్చు, లేదా కెరీర్ పరంగా అయినా సరే ఒక మంచి పొజిషన్ అయితే మీరు కోరుకుంటున్నారట అని అనిపిస్తుందండి. సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్కి, మా వ్యూయర్కి పాస్ట్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అసలు? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఇది ఎంతమందికి రెజనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ప్లీజ్ అండి దయచేసి నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టకండి. ఎందుకంటే మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నాకు ఛానల్ అంత ముందుకు వెళ్తుందండి. ఇది మీ పాస్ట్ అండి. 2 of Swords, Wheel of Fortune, 4 of Cups, the Emperor, ఓకే. ఇక్కడ వచ్చేసి 6 of Pentacles. సో ప్రజెంట్ ఏంటి అంటే కనుక పాస్ట్లో ఏం జరిగింది? మీ ఒక 2 సిచ్యువేషన్లు కనబడుతున్నాయి. తన లైఫ్లో కానీ, మీ లైఫ్లో కానీ ఈ రిలేషన్లో ఉండాలా వద్దా? సో ఆ సిచ్యువేషన్కి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కావచ్చు, లేదంటే కెరీర్ సంబంధించి కావచ్చు, లేదా అదర్ ఒక రొమాంటిక్ పార్టీ మీ లైఫ్లో ఆల్రెడీ ఉండొచ్చు. తన లైఫ్లో, మీ లైఫ్లో సపరేట్గా ఎవరైనా ఒక థర్డ్ పార్టీ కూడా కావచ్చు. సో దానివల్ల కూడా మీరు ఉండాలా ఈ రిలేషన్లో వద్దా అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే మీరు కనిపించారండి. ఇద్దరు నాకు అలాగే కనబడుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక కర్మ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది, పాస్లో జరిగిందండి. సో ఒకరినొకరు కొంతమంది మీరు కానీ వాళ్ళు కానీ రిజెక్ట్ చేసుకున్నారు, ఈ రిలేషన్ వద్దు అని చెప్పేసి మేబీ మీరు కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీ పర్సన్కి కొద్దిగా ఈగో, యాటిట్యూడ్ బాగా కనబడుతుంది. అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిలా కనబడుతున్నారు. సో వాళ్ళు చాలా ఒక అథారిటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ కింద ఉన్న స్టాఫే కావచ్చు, కింద ఉన్న వర్కర్సే కాదు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలి అన్నది మీ పర్సన్ యొక్క ఆలోచన. అది లేడీసే కానీ జెంట్సే కావచ్చు. వాళ్ళు చెప్పిన పని మాత్రమే మిగతా వాళ్ళు చెయ్యాలి. అది ఇంక్లూడ్ మీరు కూడా వాళ్ళకి ఏది నచ్చితే అదే చెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి. సో కొంచెం రూల్స్, రెగ్యులేషన్స్ బాగా పాటిస్తారు. మీ పర్సన్ ఏజ్ చిన్నదైనా సరే ఆలోచించే మైండ్ ఎలా ఉంది అంటే కనుక ఒక పెద్ద ఏజ్లో వచ్చిన పర్సన్స్, మనకు అంత అనుభవం ఉన్న పర్సన్ చెప్తారు కదా, ఇలా కాదు ఇలా అని. సో అది కూడా ఆ విధంగా కూడా రిస్ట్రిక్షన్స్ కొన్ని మీకు పెట్టడము ఏంటంటే మీరు ఒకవేళ కాదు అన్నా కూడా వాళ్ళ ఈగో, యాటిట్యూడ్ అనేది ఇంకా హర్ట్ అయిపోయి
ఏ విధంగా అయినా సరే మీతో చేయించాలి బలవంతంగా అయినా అన్న టైప్లో మీ పర్సన్ అయితే ఆలోచించారన్నట్టు అనిపిస్తుందండి. గతంలో అయితే మీకు ఒక న్యాయం జరగలేదు ఈ రిలేషన్లో, మీకు అన్యాయమే జరిగింది. సో వాళ్ళైతే మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్ గురించి అయితే ఆలోచించినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు చూడండి, నేను ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, నేను వెళ్ళాలా వద్దా అన్నది. సో నాకు ఈ కార్డ్స్ తీసి పాస్ట్లో ఏం జరుగుతుందో అయిపోయింది కదండి, ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ మధ్య. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. Now వీఆర్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో పాస్ట్లో ఏం జరుగుతుంది. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. బట్ అవర్ మూమెంట్ చూడండి, ఇక్కడ 7 of Cups, 7 of Pentacles, the World, ద నైట్ ఆఫ్ కప్స్. సో ప్రజెంట్ ఏంటి అంటే కనుక మీరిద్దరు ఒక ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదు అన్నా కదా మీకు సడన్గా మీ రిలేషన్ అనేది కొలాప్స్ అయిపోయిందండి. అది పెద్ద రీజన్ కూడా కావచ్చు, ఒక చిన్న సిల్లీగా జరిగిన గొడవ కావచ్చు, కొంతమంది విషయంలో అదే చిలికి గానివాళ్ళ అంటారు కదా, ఆ విధంగా అయ్యి మీ రిలేషన్ సడన్ బ్రేకప్ అయిపోయింది. సో మీరు కానీ వాళ్ళు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా అవుతామని, ఎందుకంటే దానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. సో పెద్ద గొడవ జరిగింది మేము విడిపోయినాం అనడానికి కూడా చాలామంది విషయం లేదు. కొంతమందికి కావచ్చు అది సడన్గా ఏదైనా తెలియడము. సో మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా సీక్రెట్ ఉండడం, లేదా మీ లైఫ్లో ఏదైనా సీక్రెట్ మీ పర్సన్ చెప్పకపోవడము, అది బయటపడము. సో అలా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా నాకు చాలా కనబడుతున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మీరు కూడా మీ పర్సన్గా. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక్కరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. మీ నుండి తన నుండి మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నట్టయితే అనిపిస్తుందండి. సో ఏంటంటే మీకు మీరు తనకు తాను ఆలోచిస్తుంది ఏంటంటే ఇప్పటివరకు ఈ రిలేషన్లో ఇంత ఎఫర్ట్స్ పెట్టాను కదా, మరి వీళ్ళు ఎందుకు ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఒక్కరికొకరు అలాగే అనుకుంటున్నారు, కానీ మీరు స్టెప్ వేయట్లేదు, వాళ్ళు స్టెప్ వేయట్లేదు. మేబీ మీ లైఫ్లో తన లైఫ్లో ఏ వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఏంటి అంటే ప్రజెంట్ ఈ లవ్ గురించి కొన్ని రోజులు పక్కన పెట్టి ఫస్ట్ మనకు ఎందుకంటే మీకు లవ్వే కాకుండా మీకు ఒక సక్సెస్ అనేది గ్రోత్ కావాలి, ఒక కెరీర్లో సెటిల్మెంట్ కావాలి, ఒక స్టెబిలిటీ కావాలని ఆలోచిస్తున్న వాళ్ళైతే చాలామంది కనబడుతున్నారు. అందుకని కొలాప్స్ అయిన ఈ రిలేషన్ ఏదైతే ఉందో రిలేషన్ కంటే కూడా మీరు ఫస్ట్ కెరీర్ గురించి కానీ అంటే ఉంది, మీకు రిలేషన్ గురించి ఇష్టం ఉంది, కానీ దానికంటే ముందు వేరే కూడా ఉన్నాయి. మీకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ని విష్ఫుల్మెంట్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారండి. ఏంటంటే త్వరలో అయినా సరే ఒక కప్ ఆఫర్తో ఒకరినొకరు మళ్ళీ తిరిగి పొందాలి అన్న ఆలోచనలు ఉన్నారు. మీ మధ్య ఇప్పటివరకు ఏదైతే గ్యాప్ వచ్చిందో, దేనివల్ల అయితే గ్యాప్ వచ్చిందో దాన్ని అయితే తిరిగి ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటున్నారు. ఒక లాంగ్ టైం కమిట్మెంట్ అని మీ పర్సన్ నుండి మీకు రాబోతుంది. ఎప్పటికీ ఇక స్టెబిలిటీ అనేది రాబోతుంది. ఎప్పటికీ వాళ్ళైతే మీ లైఫ్లో రావడానికి వస్తున్నారండి. మీ మధ్య ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టార్ట్ అయితే జరగాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటంటే ఇది ప్రజెంట్ జరుగుతున్న విషయాన్ని నేను చెప్తున్నా. కొలాప్స్ అయిన మీ రిలేషన్కి మీరు ఆలోచిస్తుంది ఏంటి అంటే కనుక ఒక యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ తీసుకోవడానికి మీరు కానీ వాళ్ళు కానీ ఒక చిన్న స్టెప్ అయితే వేసినట్టు కనబడుతుంది. కాకపోతే అది ప్రాసెస్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. సరే, ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది? దయచేసి అందరికి మనవి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఫ్యూచర్ ఎలా ఉంది? ద సన్, వావ్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, హ్యాంగ్డ్ మ్యాన్, సో 9 of swords, Knight of Pentacles. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి జడ్జిమెంట్ వచ్చింది నాకు.
సో కనిపిస్తుందండి మీకు? ఇలా పెడతాను నేను. సో మీకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే కొన్ని సిచ్యువేషన్ దగ్గర స్టక్ అయి ఉంటారండి మీరు. అది సిచ్యువేషన్ ఏంటి అన్నది దానికంటే కూడా బాధపడుతున్నారు. ఒకరినొకరు మిస్ అయిన ఎనర్జీస్ కనబడుతున్నాయి. ఇద్దరు ఏడుస్తున్నారు. సో ఒకరు సంబంధించిన జ్ఞాపకాలు ఒకరు గుర్తు చేసుకుంటూ చాటింగ్లు కానీ, వీడియోలు కానీ, మీరు మాట్లాడుకున్న మాటలు కానీ ఏవైతే ఉన్నాయో, సో హ్యాపీగా మీరు గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకొని రాత్రులు నిద్ర లేకుండా ఇద్దరు ఏడిచే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్లో ఉంది. ఒక సిచ్యువేషన్ దగ్గర స్టక్ అయిపోయారు మీరు ఇద్దరు. ఎందుకంటే స్టెప్ వేయలేకపోతే ఇప్పటి వరకు జరిగిన మీకు ఒకరి గురించి ఒకరి మీద తన వల్ల మీకు, మీ వల్ల తనకి అవమానం జరగడం కానీ, లేదా మీ ఇద్దరి గురించి వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారని చెప్పేసి కానీ, సో మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది నేను స్టెప్ వేస్తే అని చెప్పేసి అనుకోవడం వల్ల కానీ ఈ రిలేషన్ అనేది కొన్ని రోజులు ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంది. మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక సింగిల్ పేరెంట్స్ లా కనబడుతున్నారండి. ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీరు కానీ వాళ్ళు కానీ ఒక సింగిల్ పేరెంట్స్ అంటే ఆల్రెడీ మీరు ఒకరి దగ్గర వాళ్ళకి అంటే మీ ఇద్దరిట్లో ఒకరికి మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ కావచ్చు, లేదా ఇద్దరు మ్యారీడ్ సపరేట్ వ్యక్తులతో. సో ఆ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కాకపోతే వీళ్ళే ఒకరైతే మీ ఇద్దరిట్లో ఒకరైతే సింగిల్ పేరెంట్స్. అయితే దీన్ని ఒక రిలేషన్ నిలబెట్టుకోవడానికి అయితే మీ ఇద్దరు కలిసి ఒక ఆలోచన అయితే చేస్తున్నారండి. అంటే మీకు మీరే ఆలోచన చేసుకుంటున్నారు. దీనిలో ఒక స్టెబిలిటీ అయితే రావడానికి మీరు ట్రై చేస్తున్నారు. ఒక సక్సెస్ రావడానికి, ఒక గ్రోత్ రావడానికి అయితే మీరు యాక్షన్ తీసుకోబోతున్నారండి. సో కొద్దిగా మెల్లగా మొదలు పెడుతున్నారు కానీ 100% ఇందులో సక్సెస్ అనేది గ్రోత్ ఉంటుంది. ఒక ఇద్దరు దీని గురించి హార్డ్ వర్క్ అయితే చేస్తారు ఫ్యూచర్లో. ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి వాళ్ళ లోపాలున్నా మీ లోపాలన్నా కూర్చోవడం, మాట్లాడుకోవడం, సో దీన్ని ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారండి. సో ఓవరాల్గా మీకు పాస్ట్ ప్రజెంట్ అనేది ఎలాగున్నా సరే ఫ్యూచర్ అనేది ఆశాజనకంగా కంటే కూడా బెస్ట్గానే ఉన్నారు. ఎందుకంటే కొన్ని రోజులు బాధపడ్డా దాని తర్వాత మీకు రీయూనియన్ కోసం మీరు మీ పర్సన్ ఇద్దరు డివైన్ని ప్రే చేస్తున్నారు. మళ్ళీ తిరిగి మీ పర్సన్ని మీ లైఫ్లోకి పంపించండి అని, మీరు మిమ్మల్ని తన లైఫ్లోకి రావాలని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.